మొత్తానికి అమ్మ ఆశీర్వాదంతో గుడిలో పెళ్ళయింది. అద్భుతంగా పెళ్లి జరిగింది. అసలు ఇంకేం కావాలి? అందరూ అక్కడ చుట్టూ జంటలను వదిలేసి వచ్చి వాళ్ళ పాపం అమ్మాయికి అనాథ అని చెప్పేసేసారు. మా అమ్మ ఉన్నారు, ఇంకా అనాథ అంట, చూడు పెళ్లి చేస్తున్నారు అని అందరూ వచ్చి మా దగ్గర చూస్తున్నారు చుట్టూ. దానికి తోడు ఆ బంతి పూలు, నా జడ ఇవే చూస్తున్నారు, ఇంకా నవ్వుతున్నారు వాళ్ళు చూసి. ఓకే. నేను నవ్వుకుంటున్నా, ఏంటి నా పెళ్ళి అసలు ఇంత ఇదిగా జరిగిపోయింది. కానీ నాన్న అమ్మ బాగుండే, అది కొంచెం కళ్ళనీళ్ళు వచ్చినాయి. కానీ అమ్మ ఉందిగా, అన్నిటికీ మూల కారణం ఆమె ప్లేస్ లో జరిగిందంటే ఓకే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కామ్గా మళ్ళీ నైట్ అక్కడ స్టే చేసా. మా అమ్మకి ఫోన్ చేసి చెప్పా, భయపడుతూనే చెప్పా, ఇంకా పెళ్లి విషయం నువ్వు చూసుకో దుర్గమ్మ అని చెప్పాను కదా. చెప్పామా మార్నింగ్ ఎర్లీకి వచ్చేస్తా, డ్యూటీకి వెళ్తాను, ఫ్రెండ్స్ ఉన్నారు, లేట్ అయిపోయింది. అబద్ధమే కానీ చెప్పా, ఇంటికి వెళ్ళాక చెప్దామన్నట్టు. ఇప్పుడు చెప్తే ఇది అవ్వదు, ఇంకా తిని చెప్పారు ఇప్పుడు చెప్తే కాదు, నిదానంగా చెప్దామమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమని. మా హస్బెండ్కి నన్ను అక్కడ దాకా వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయారు. ఎటులో అటు చిన్న చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా నాకు అంతగా గుర్తులేదు, పాపం వాళ్ళ ఫ్రెండ్సే. వాళ్ళు ఎటోలో అటు వెళ్ళిపోయారు. ఆ నైట్ అక్కడ స్టే చేసి, మా పెళ్ళిలో ఒక మెయిన్ ఏంటంటే భవానీ మాలల టైం అది. అందరు అమ్మవార్లు 5గురు వాళ్ళే మాకు తాలిబొట్టు బాస్కలు అవి రెడీ చేసి ఇచ్చారు. అమ్మవారు మాల వేసుకుని ఉంటారు, భవానీ మాల వాళ్ళు చేశారు. ఒక చిన్న ఫోన్ లో ఫొటోస్ తీసామండి. నాకు వెడ్డింగ్ షూట్ చాలా ఇష్టం, కానీ ఫొటోస్ లేవు. మామూలు చిన్న ఫోటో ఉంటది మా పెళ్ళి. ఇప్పుడు ఫైనల్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది మరి? ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే అన్ని తీసేయమన్నారు. అన్ని తీయకూడదు, అమ్మవారికి దండం పెట్టుకొని ఇంట్లోకి వెళ్తూ మెట్టెలు వెళ్ళిన డ్రెస్సే మళ్ళీ వేసేసుకున్నా. శారీ అవన్నీ తనకి ఇచ్చి పంపించేసాను. అక్షింతలు అవన్నీ తుడిచేసుకొని, అంటే అంత అబ్జర్వ్ చేయదు కదా అమ్మ. సరే మా లేట్ అయిపోయింది, వచ్చాను 5:30 అయిపోయింది. ఇంకా అమ్మ 6కి వెళ్ళాలి కదా. వెళ్ళాను అడవుడిగా, అవన్నీ తీసేసి బ్యాగ్లో పెట్టేసుకొని టిష్యూలో కట్టి బ్యాగ్లో పెట్టేసా. మంగళసూత్రము, మెట్టెలు. అమ్మ క్షమించు, ఏం అనుకోవద్దని చెప్పి అమ్మవారి దాన్ని తీయకూడదు కదా. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం వేసిన వెంటనే తీయకూడదు. అమ్మకి ఎప్పుడు తెలిసింది మరి? 3వ రోజు తెలిసిపోయిందండి. ఎలాగంటే అమ్మ 11కి అట్లా వస్తారు. అయితే మార్నింగ్ లేసి నాకు వేరే అక్క ఫోన్ చేసి, మా పెళ్ళయింది తెలుసు కదా, ఏం చేసావురా అంటే, అన్ని తీసి బ్యాగ్లో పడేసి డ్యూటీకి వెళ్ళిపోయాను అక్క అని చెప్పి ఆ రోజు. అయితే ఏదో శ్రావణ మాసం వస్తుందో ఏమో, ఈరోజు వేసుకొని వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకో, అలా తీయకూడదు, మంచిది కాదు అంటే, ఆ పక్కింటి అక్కతో అమ్మ చీర అన్నీ కట్టించుకొని అన్నీ నిండుగా వేసుకున్నా. అమ్మ ఇప్పుడే రాదుగా, 11కి కదా వస్తుంది అని చెప్పి మమ్మీ శారీ ఉంది, మా మమ్మీ జ్యువెలరీ, నల్ల పూసలు అన్నీ వేసుకొని గుడికి వెళ్ళొచ్చా. నీట్గా గుడికి వెళ్ళొచ్చి అద్దం ముందు నుంచొని సింగారించుకుంటూ నన్ను నేను చూసుకుంటున్నా. మా అమ్మ వచ్చి దుర్గమ్మ అని పిలుస్తుంది. దుర్గమ్మ అనగానే ఇంకా అయిపోయింది. దొరికిపోయా, చంపేసిద్ది. ఇంక వెనక్కి తిరిగి ఎవరమ్మా నువ్వు అంటుంది మా అమ్మ. వెనక్కి తిరిగితే చంపేసిద్ది. పూర్తిగా దొరికిపోయా. అమ్మ 9కే వచ్చింది ఆ రోజు, ఎందుకో నా టైం. మ్యారేజ్ అయిన 3rd డే. ఇంకేం చేద్దాం ఏం అర్థం కాక చాలాసేపు తిరగట్లా కాలు కడుక్కొని లోపలికి వచ్చింది. ఎవరమ్మా అంటే మా అన్న. ఏంది ఇదంతా అంది. కాదు మా పెళ్ళయ్యాక నేను ఎలా ఉంటానో చూసుకుందామని వేసుకున్నాలేమా, వేసుకోవాలనిపించింది అని చెప్పా. ఇప్పుడు నిజంగా చెప్పండి, లేదు మా అంటే ఇంకా చూసరికి తాడుంది, తీ బయటికి అంది. అసలు బంగారం ఎందుకు వేసుకున్నా, అమ్మ బంగారం అంతా వేసేసుకున్నా, ఎందుకు వేసుకున్నా అంది. ఏమా చూసుకోరా ఏంటి, లుక్ చూసుకోవడానికి వేసుకున్నా, కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అవ్వట్లేదు. ఇంకా నేను అమ్మ మీద ఒట్టు అంటే చెప్పేస్తా. ఇప్పుడు ఇది మంగళసూత్రం బయటికి లాగి ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పి ఏం చేసావో అంది. అంటే ఇంక ఇలా జరిగింది మా అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చా. ఏడిస్తే మనకొద్దు, మనకు సెట్ కాదు అంటే బాధ. ఆమె తప్పేం కాదు, తాళ్ళు తీసేయని చెప్పేసి చేతికి వాత పెట్టేసింది. తీయలేదు, ఏడ్చాను నేను. అసలు తీయను మా, ఇంకా అయిపోయింది కదా, తెలిసిపోయింది కదా. నేను దాని వాత కవర్ చేయడానికి మా నేమ్స్ వేయించానండి. ఇక్కడ ఇంత ఒబ్బొచ్చింది ఇక్కడ. మా నాగాంజనీలు, దుర్గాంజలి అలా నేమ్స్ వేయించాను. కవర్ చేయడానికి టాటూలు వేయించుకుంటున్నారు. టాటూ వేయించుకున్నా. ఇదైతే ఇష్టమే డాడీ. ఇది ఫస్ట్ వేసినప్పుడు బట్ చెడగొట్టేశారు వాళ్ళు, కింద వేయించాను. ఇదైతే కవర్ చేయడానికి వేసా. వాత పెట్టినా తీయలేదు. తీయకపోతే ఇంక ఫోన్ చేసి తిన్ని పిలిపించా. ఇంక సరే చేసుకుంది కదా, నాకొద్దు, తీసుకెళ్ళు, నా కూతురు చచ్చిపోయింది, అది తీసొస్తే నా కూతురు, లేకపోతే వద్దు. నాకు తెలుసు ఇప్పుడు వెళ్ళి వెనక నుంచి సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది. ఎంతమంది నన్ను ఎన్ని మాటలు అంటారో తెలుసా. మంచికైతే మా మరుదులు రారు, ఎవరు రారు, ఇప్పుడు మాత్రం మాట్లాడతారు, నన్ను కాకుల్లా పొడుస్తారు, నన్ను ఇలా చేశారు అని ఏడ్చేసింది మా అమ్మ. నా కొడుకున్నాడు, వాడు అవమానాలు పడాలి ఇప్పుడు ఈ పిల్ల చేసిన పనికనంటే, అమ్మ లేదు మా, నేను మంచోడు, నేను నిజంగా మధ్యలో వదిలేయడు, నేను నమ్మకం ఇస్తా, ఎన్ని కష్టాలు ఉన్నా నేనైతే ఫేస్ చేస్తా అన్న. అయినా వద్దు వద్దు అని చెప్పింది.
వద్దు సరే ఇదిగో నేను నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు నీ బంగారం నాకు చిన్న చిన్నవి చేపిస్తారు కదా అవి చేతిలో పెట్టేసి వెళ్ళిపోమ్మంది. వెళ్ళిపోయావా? వెళ్ళిపోమ్మంటే రోడ్డు మీద నుంచి చాలాసేపు ఏడ్చా. అప్పటికి ఇంక మా బ్రదర్ వచ్చాడు. ఏంమా అన్నాడు. ఏంమా అంటే ఇట్లా చేశాను రా అంటే, అమ్మ మాట వినకుండా ఎందుకు చేసావు నువ్వు ఇలాంటి పనులు, ఆగాల్సింది కదా కన్విన్స్ చేసేవాళ్ళం కదా అన్నట్లు, లేదురా అయిపోయింది సడన్గా అన్న. సరే ఏం చేద్దామంటే ఇంకప్పుడు మా బ్రదర్ని అడిగితే, సరే ఇక్కడే ఉంటారా నేను దూరం వెళ్ళను, అమ్మ అయితే ఇంట్లోకి రాని అని అంటుంది. ఇక్కడే ఉంటామని నేను అమ్మకు దూరంగా మీ వెళ్ళాను. హస్బెండ్ మీతో పాటే ఉన్నారు అక్కడ? పిలిచాను కదా వచ్చి నుంచున్నారు. ఏం చేయడానికి ఏం లేదు, ఏమన్నా చేస్తే మా అమ్మ నన్ను కొట్టిద్ది, ఓకే ఓకే. అందుకని ఇంక బొమ్మలా నుంచున్నారు. లేదు నేను బాగా చూసుకుంటా అని చెప్పినా మా అమ్మ వినట్లేదు. తను చెప్తుంటే గట్టిగా అరుస్తుంది, నీ చెల్లి చేస్తే ఓకేనా ఇట్లాగా, నువ్వు నా కూతురుని తీసుకెళ్ళి చేసుకుని వచ్చావు, నీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒప్పుకుంటావా, దానికి వాళ్ళ నాన్న లేడు, నేను కష్టాలు పడి పెంచా. ఆల్రెడీ అన్నారు ఆ అమ్మాయి అప్పుడే పెళ్లి చేసుకుని అన్నప్పుడు, ఇదేదో లవ్ మ్యారేజ్ల కోసం అట్లా చేసిద్ది అది ఇదని, అదే నిజం చేసింది. ఇప్పుడు నన్ను ఎలా పొడుస్తారు, దాని జీవితం బాగుంటుందా, ఇప్పటికే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు పూర్తిగా పట్టించుకోరు, దానికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడిని ఎన్ని పొడుస్తారు, మీ అక్క ఎట్లారా అని, రేపు వాడికి పెళ్లి కావాలి కదా అని మా అమ్మ తిడుతుంది. ఇంకా తను మాట్లాడలేకపోతున్నాడు. నేను చూసుకుంటా ఇంకా వినట్లేదు. వెళ్ళిపో తీసుకెళ్ళిపో, ఇంకా నాకు అవసరం లేదు, నా కూతురు చనిపోయింది అనుకుంటాను, తీసుకెళ్ళిపో అంది. అంటే ఇంకా సరే కన్విన్స్ చేసుకుందాం ఏడుస్తున్నా, ఏడ్చినా వినట్లేదు. ఇంక మా అమ్మ విందు, నేను ఏమైనా చేసుకుంటాను నువ్వు వస్తే అంది. వద్దులే అని చెప్పేసి మన ఏం చేయనురా అంటే, ఇప్పుడు ఇతన్ని అడిగాను. అంటే నేను ఇంట్లో నిదానంగా చెప్పుకుంటానమ్మా, ప్రస్తుతానికి ఇక్కడ ఇల్లు చూద్దాం, మీ అమ్మ నేను మా అమ్మ దగ్గర ఉంటా, మా అమ్మని కన్విన్స్ చేసుకుంటానేమో చెప్తున్నా, మా అమ్మని వదిలేసి రాను నేను. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి కారణం అదే, ఇప్పుడు కూడా అమ్మ దగ్గరే ఉండాలి అని అంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, అతన్ని మా తమ్ముడు ఉన్నాడు కదా, సరే ఇట్లా అక్కడ హౌస్ ఉంది, ఇప్పుడు కొన్ని రోజులు అమ్మ దగ్గరే ఉంటా అంటున్నావు, జాగ్రత్తగా చూసుకోమని ఉండండి అని చెప్తే, మా అమ్మ గోల్డ్ జ్యువెలరీ ఇచ్చేసా, నాకేమొద్దు, నాకు నా బట్టలు ఉన్నాయి అదే చాలని చెప్పి, నా డ్యూటీ బ్యాగ్ ఉంది కదా తీసుకుని వెళ్ళిపోయాను. ఇలా అదే లైన్ లో కొంచెం ముందుకున్నాం. మొత్తానికి కథ అలా పెళ్లికి అలా మలుపు తిరిగింది అనమాట. తిరిగింది ఇంకా ఓకే. దాని తర్వాత అమ్మ ఒక 5 years రాలేదు. 4 years వరకు ఎప్పుడన్నా అమ్మతో అన్నం తినే అలవాటు నాకు, అడిగినా కూడా ఒకసారి వెళ్ళి అన్నం అంట పెట్టండి, ఏడుస్తుంది అన్నం తినట్లేదంటే, ఏదున్నా అది పెట్టుమా అని అంటే, ఆ ఒక్కరోజు అన్నం పెట్టింది, మాట్లాడట్లా మనస్ఫూర్తిగా, అక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టేసింది, పంపించేసింది. అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఆమె కోపం ఉంది. ఒక 5 years అయితే కష్టాలు పడ్డాము. 5 ఏళ్ళు మాట్లాడలేదు అమ్మతో? 5 ఏళ్ళు మాట్లాడలేదు. మరి దాని తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్తున్నారు, బట్ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేసే రేంజ్ లో లేరు. అంటే అసలు ఎందుకు వేరే క్యాస్ట్ అమ్మాయి, మా అమ్మాయిలు ఉన్నారు కదా చేసుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా ఇటు సైడ్ కూడా యాక్సెప్ట్ చెప్పలేదు అసలు. ఇంకా తను చెప్తున్నాడు కానీ వినే అంత ఇదిలో లేరు వాళ్ళు. ఒక్కడే అబ్బాయి మాకు, వాళ్ళకి ఒక కూతురు ఉంది, అమ్మాయి పెళ్లి చేసేసారు, ఇలా చేశాడని వాళ్ళు అంటే నిదానంగా అంతా ఒప్పించుకొని మంచి పొజిషన్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంది దీనికి. ఇంకా నేను జాబ్ ఆపేసి అక్కడ ఇంకా జాబ్ చేయలేదు పెళ్లి తర్వాత. 5 years ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉండిపోయి ఇంకా అలా ఉన్నాను. సడన్ గా మా అత్తగారికి పారాలిసిస్ వచ్చింది, మా హస్బెండ్ వాళ్ళ మదర్కి. అప్పుడు హాస్పిటల్లో ఉంది. మరి అలాగా వాళ్ళ కూతురికేమో పెళ్లి అయిపోయింది మా ఆడపడుచుకి. అప్పుడు తీసుకెళ్లారు, ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ ఒప్పేసుకున్నారు. సేవలు చేశారా? బాగా చూసుకున్నా. నాకు చేతైనా చేత కాకపోయినా సరే మా అమ్మకు వస్తే చైనా, ఇవాళ నేను చూసుకుంటే రేపు మా అమ్మకు వాళ్ళ కోడలు చేసిద్దనే ఉద్దేశంతో అయినంత వరకు చేశాను. ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు నన్ను. చాలా మంచి ఆలోచనలు ఇవన్నీ, అంటే పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నావు ఏదైనా కానీ. ఇంకంతే అక్కడ చేశాను. ఇంకా వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ఒక ఆడపడుచు ఉంది, తను కూడా ఒక సిస్టర్ లా చూసిద్ది. ఆడపడుచు వదిన అంటే కొట్టుకుంటారు ఇలా ఉంటారు, కానీ మాకు లేదు పాపం. ఇప్పటికి కూడా కలిసి హ్యాపీగా ఉంటాం. ఓకే.